నేను పూజా సామాగ్రిని చెబుతాను. అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్కలేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ముందుగా ఈ రకంగా శివుడు పార్వతి ఉండేటటువంటి చిత్రపటం ఏదైనా ఉంటే కనుక ఇంట్లో ఫోటో ఉంటే పెట్టుకోండి. అలాగే దీపారాధనకు ఉంది. అందులో కాస్త ఏమిటంటే నూనె వేసి కనీసం 3 ఒత్తులు వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు. అలాగే ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు, మీ ఓపిక. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకుని సిద్ధం చేసుకోండి. కారణం ఏంటంటే ఈ చెంబులో నీళ్ళు ఆచమనీయం చేస్తాం, అవి ఎంగిలైపోతాయి కాబట్టి ఆ నీళ్ళతో దేవుడి మీద నైవేద్యం పెట్టడం, దేవుడి మీద నీళ్లు చల్లడం మంచిది కాదు. కాబట్టి మనం ఇంకొక చెంబుతోటి కలశారాధన చేసుకుంటాం కాబట్టి ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి. అలాగే గంధాన్ని రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి. అలాగే ఆవు పాలు కానీ పంచామృతాలు కానీ సిద్ధం చేసుకోండి. అలాగే తోరాలు 2 తోరాలు కట్టి సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి ఆకులు పెట్టుకుని సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త బెల్లం ముక్క, అలాగే యజ్ఞోపవేతం, పత్తితో ఈ రకంగా యజ్ఞోపవేతం తయారు చేయగలిగితే తయారు చేయండి. ఒకవేళ మీకు చేయడం రాకపోతే పుష్పం కానీ నక్షత్రం కానీ వేసేయచ్చు. అలాగే ఇవి వస్త్రాలు అంటారు. వీటిని కూడా పత్తితోటి పసుపుతో తడిపి ఇలా వస్త్రాలు తయారు చేసుకోండి విఘ్నేశ్వర పూజలోకి. ఒకవేళ కుదరకపోతే వాటి బదులు కూడా అక్షతలు వేయచ్చు. ఇంకా తాంబూలాలు 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు పెట్టుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే అగ్గిపెట్టి, అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, అలాగే వాయించడానికి గంట, 4 అగరవత్తులు పెట్టుకోండి. 4 అగరవత్తులు పెట్టుకుని ఒక కైవత్తి పెట్టుకోండి. ఇదేంటంటే అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదు. అందుచేత మనం ఏం చేస్తామంటే ఈ అగరవత్తికి కాస్త పత్తి చుట్టి ఇలా నూనెలో కానీ నేతిలో కానీ తడుపుతాం అనమాట. దీంతో ముందర అగ్గిపెట్టితో దీన్ని వెలిగించి దీంతో మనం దీపారాధన చేసుకుంటాం అనమాట. అంచేత ఇలాంటి కైవత్తిని పెట్టుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి ముఖ్యంగా పళ్ళెల్లో బియ్యం సిద్ధం చేసుకోండి.